హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పెసరపప్పుతో పప్పు టమాటా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు టమాటా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఒక చిన్న బౌల్లో ఒక కప్పుడు వరకు పెసరపప్పులు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ కప్తో తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ముందుగా నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇందులోకి నేను వాటర్ పోసుకున్నాను. ఈ పెసరపప్పు అంతా మునిగేంత వరకు పోసేసుకొని సో వీటిని అయితే ఇలాగ నానబెట్టేసుకుంటున్నాను. సో నానబెట్టేసుకునే లోపు మనం ఇక్కడ అది నానేలోపు టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత పప్పు అనేది నానిపోయిన తర్వాత దీన్ని 2-3 టైమ్స్ బాగా నీట్గా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తం మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకున్నాను. సో ఫస్ట్ అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చేంత వరకు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఏవైతే ముందుగా రెడీ చేసుకున్నామో టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఇలా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనకి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చేసేయాలి. అలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న పప్పుకి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు అండ్ 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేసేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇలా ఇవి కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి మనకి ఆ వాటర్ కూడా బాగా ఎగిరేంత వరకు పప్పు అనేది ఉడకనివ్వాలి. పప్పులో ఎటువంటి వాటర్ అనేవి ఉండకూడదు. అవన్నీ ఎగిరేంత వరకు బాగా ఉడకనిస్తే పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది. మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా, ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అన్నీ కలిసిన తాలింపులు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకొని తర్వాత అన్నీ కలిసిన తాలింపులు అలాగే 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. అలాగే ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకున్నాను. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని నేను ఇలా కట్ చేసుకున్నాను. బారుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పప్పు తినేటప్పుడు కూడా ఈ ఉల్లిపాయలు తగ్గడం వల్ల చాలా బాగుంటుంది. ఇలాగా మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో ఇలా తాలింపు అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఈ తాలింపు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనం ముందుగా పప్పు అనేది రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఆ పప్పులోకి ఈ తాలింపు అనేది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని దీనంతా కూడా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా మనకి పెసరపప్పు టమాటా రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.